టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా ఉంది అంటే ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఇప్పటివరకు ఎట్లా ఉంది గ్రోతింగ్? తెలంగాణ అనేటువంటి పదంతో పెగుబంధాన్ని తెంచుకొని పోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు తెంచుకున్నటువంటి పెగుబంధాన్ని ఈరోజు మేము కలుపుకొని తెలంగాణ బిడ్డల యొక్క శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత రక్షణ కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. ఇవాళ బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటారు. ఇది ఒక అష్టగ్రహ కూటమి. ఇటు 8 మంది ఎంపీలు కాంగ్రెస్లో ఉంటారు, వీళ్ళు ఒక దుష్టగా కూటమిలాగా వీళ్ళు ఉంటారు. ఈ 2 గ్రాహకులన్నీ కూడా కలిసి 16 మంది కూడా కనీసం పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ ను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడతాం. పార్టీ పెట్టిన తర్వాత చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తారంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ చాలా గ్రాండ్ గా చేశారు. బట్ కాకపోతే అనుకున్న స్థాయిలో మళ్ళీ ఏదన్నా మూమెంట్ ముందుకు రాలేదు అనేటువంటిది కూడా లేదు. ఇప్పుడు పార్టీ పెట్టగానే ఒక రోజు పరిగెడితే సరిపోదు కదా. టార్గెట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా? అంటే తండ్రికి పోటీగా అనుకోవచ్చా? కవిగా నిలబట్టింది కానీ పార్టీ మేము ఎవరికి పోటీ అనేటువంటిది కాదండి. టీఆర్ఎస్ పార్టీ అనేది అంటే కేసీఆర్ గారు తెలంగాణకి సంబంధించి ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నటువంటి అలాంటి వ్యక్తిని సంబంధించి ఏదైతే పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు ఆయన్నే టార్గెట్గా కొన్ని విమర్శలు చేయడం, ఆయన డైరెక్ట్గా కొన్ని తిట్టినటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా. నేనేమంటున్నా, 100% ఆయన ఫామ్ హౌస్ మనిషే. నీకెందుకు 15-16 సీట్లు వచ్చినాయి? ఇంత చరిత్ర ఉన్నటువంటి పార్టీ కదా, ఎందుకు నీకు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైన? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆకర్షించేటువంటి పనిలోనే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉంది. మాకు ఒక 20 సంవత్సరాల ప్రస్థానం ఈ తెలంగాణ ప్రాంతంతో ఉన్నది. అంటే ఇప్పుడు కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అండి, ఇలా కాంగ్రెస్ పైన మాట్లాడుతున్నాం, బీజేపీ పైన మాట్లాడుతున్నాం, బీజేపీ వ్యతిరేక విధానాల మీద మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకవేళ 2028కి వచ్చేటప్పటికి పరిస్థితులు మారి మనం అందరం కలిసి వద్దాం అని చెప్పి అంటే కనుక ఏమైనా అవకాశం ఉంటుందా? కలుస్తారు. తండ్రి పెట్టిన పార్టీల నుంచి నిర్దాక్షిణ్యంగా కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా బయటికి పంపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. డ్రగ్స్ కేసు అయితే పైలట్ రోహిత్ రెడ్డికి వివరణ కోరుతూ నోటీసులు ఇస్తారు. ఏం భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు కానీ, బీఆర్ఎస్ లో కలవడం అనేటువంటిది కానీ మేము చేతులు. ఈ ప్రాంత పరిరక్షణ అనేటువంటిది కేవలం తెలంగాణ సంబంధించినటువంటి రక్షణ సేన ద్వారానే, కవితక్క నాయకత్వంలోనే రేపు రోజు జరగబోతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? ఫైన్ అన్న. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా ఉంది అంటే ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఇప్పటివరకు ఎట్లా ఉంది గ్రోతింగ్? ముందుగా కిరణ్ టీవీ సంబంధించిన ప్రేక్షకులకు టీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పెట్టినామో, ఈ తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పార్టీ, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఒక భావోద్వేగం. టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పేరు కూడా మేము అప్లై చేసినటువంటి 5 నేమ్స్ అప్లై చేస్తే నిజంగా నేచర్ గిఫ్ట్ మాకు టీఆర్ఎస్ పార్టీ పేరు అనేటువంటి రాసిపెట్టి ఉందేమో తెలియదు. అదే పేరు థర్డ్ నేమ్గా ఉన్నటువంటి పేరును ఎలక్షన్ కమిషన్ మాకు ఫైనల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ, నాడు టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పేరు మీద పనిచేసినటువంటి వాళ్ళు కొంత భావోద్వేగానికి కూడా లోనైనటువంటి సందర్భాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పేరులోనే ఒక భావోద్వేగం కలిగి ఉన్నది, ఎమోషన్. ఎందుకంటే అంతటి ఉద్యమాన్ని నడిపించినటువంటి పేరు. అట్లాంటి పేగుబంధాన్ని కలిగి ఉన్నటువంటి టీఆర్ఎస్ అనేటువంటి పదము, తెలంగాణ అనేటువంటి పదంతో పేగుబంధాన్ని తెంచుకొని పోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు తెంచుకున్నటువంటి పేగుబంధాన్ని ఈరోజు మేము కలుపుకొని తెలంగాణ బిడ్డల యొక్క శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత రక్షణ కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. ఇలా యావత్ తెలంగాణలో కూడా ఉండబట్టినటువంటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు ఒకవైపున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు. ఇవాళ బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటారు. ఇది ఒక అష్టగ్రహ కూటమి. ఇటు 8 మంది ఎంపీలు కాంగ్రెస్లో ఉంటారు, వీళ్ళు ఒక దుష్టగా కూటమిలాగా వీళ్ళు ఉంటారు. ఈ 2 గ్రాహకులన్నీ కూడా కలిసి 16 మంది కూడా కనీసం పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ ను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ను ఇవాటి వరకు ఒక గుండుసున్న బడ్జెట్ వచ్చినా ప్రశ్నించే నాదుడు లేరు. పక్క రాష్ట్ర సంబంధించినటువంటి ఎంపీ ఒకతను ఈ ప్రాంతాన్ని ఏదైతే పాకిస్తాన్తో పోలిస్తే కూడా అడ్డుకున్నటువంటి నాదుడు లేడు.
ఇదే ప్రాంతం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తారు, అయినా కానీ అడ్డుకునే వ్యక్తులు లేరు. అంటే నేనేమంటున్నా, ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటే, ఈ ప్రాంత అస్తిత్వ పరిరక్షణ జరగాలంటే ఒక ప్రాంతీయ పార్టీకి మాత్రమే ఆ ఉక్కు సంకల్పం ఉంటుంది, అంతటి ప్రేమ ఉంటుంది. ఇలా జాతీయ పార్టీలుగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జాతీయ రాజకీయాలు చేస్తా అని చెప్పేసి పరిగెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇలా వాళ్ళకు తెలంగాణ పైన ఆ ప్రేమ అనేటువంటి లేకుండా పోయింది. ఇలా మహారాష్ట్రలో, ఒరిస్సాలో, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆఫీసులు పెట్టి, పూణేలో ఆఫీసులు పెట్టి ఆ జాతీయ రాజకీయాలకు పోతూ ఇలా ఉన్న కాడనే మీరు ఇలా బొక్కబొర్రలో పడినటువంటి పరిస్థితి కనపడతాను. కాబట్టి బీఆర్ఎస్ కూడా ఇలా ఒక ప్రాంతీయ పార్టీగా లేదు, అది కూడా ఒక జాతీయ పార్టీగా అయింది. కాబట్టి ఈ ప్రాంత పరిరక్షణ అనేటువంటిది కేవలం తెలంగాణ సంబంధించినటువంటి రక్షణ సేన ద్వారానే, కవితక్క నాయకత్వంలోనే రేపు రోజు జరగబోతోంది. అంటే చాలా అనుకున్నారు ఏంటంటే పార్టీ పెట్టిన తర్వాత చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తారనుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ చాలా గ్రాండ్గా చేశారు. బట్ కాకపోతే అనుకున్న స్థాయిలో మళ్ళీ ఏదన్నా మూమెంట్ ముందుకు రాలేదు అనేటువంటిది కూడా కొంతమందిలో లేదు. ఇప్పుడు పార్టీ పెట్టగానే ఒకరోజు పరిగెడితే సరిపోదు కదా, నిత్యం ప్రజలలో ఉండాలి, ఒక కార్యాచరణ ఉండాలి, ఒక మాట్లాడుతున్నప్పుడు ఒక కంటెంట్ని బిల్డ్ చేసుకుని మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత సంబంధించిన సమస్యలను అవపోసన పట్టుకున్నట్టు నాయకులు మేమంతా కూడా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినట్టు బిడ్డలం, యూనివర్సిటీలో డాక్టరేట్లు, పిహెచ్డీలు పూర్తి చేసి ఒక ఉన్నత విద్య నుంచి వచ్చినటువంటి బిడ్డలం. తెలంగాణ జాగృతిలో మీరు ఒకసారి చూడండి, నాయకత్వాన్ని కూడా ఆల్మోస్ట్ రీసెర్చ్ స్కాలర్స్ ఎక్కువ ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఉన్నారంటే, ఒక ఎడ్యుకేషన్తో ఉండబడేటువంటి, హైయర్ ఎడ్యుకేషన్తో ఉండబడేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే మా సంబంధించినట్టు తెలంగాణ రక్షణ సేనలో గతంలో ఉన్నట్టు జాగృతిలో కూడా అట్లాంటి లక్షణాలతో అట్లాంటి వ్యక్తులు ఉంటారు. నేనేమంటున్నాం, మేము పుట్టినాము 1 నెల రోజులు అవుతుంది, మా సంస్థాగత ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇప్పుడు మా పార్టీ జెండా గద్దెల కార్యక్రమానికి ఈ రోజు 20వ తారీఖు నుంచి మొదలుకుంటే జూన్ 20 వరకు కార్యాచరణకు పిలుపునిచ్చినాం. ఇలా మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో, బూత్ స్థాయిలో, డివిజన్ స్థాయిలలో ప్రతి దుఃఖం మా జెండా పండుగలకు మా కార్యకర్తలతో పిలుపునిచ్చినాం. మేము అంత రంగం సిద్ధం చేసుకుంటాం, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి సిద్ధం. తర్వాత సభ్యత్వ నమోదు అనేటువంటి ఉంటుంది. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ కమిటీలు ఉంటాయి. సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా మేము బలపడిన తర్వాత ఆటోమేటిక్గా ప్రశాంతత తప్పకుండా ఉంటుంది కదా. కాబట్టి మేము నిర్మాణం చేసుకునేటువంటి ప్రక్రియలో దానిపైన దృష్టి పెట్టాం. పార్టీ నిర్మాణం జరుగుతుంది. అనేక మంది నాయకులు ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆఫీస్కి వస్తున్నారు, కలుస్తున్నారు. మన మంత్రి బోడ ఎవరు జనార్దన్ గారు, వారు కూడా వచ్చారు. ఇలా 10 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా మా పార్టీలకు వారి యొక్క నాయకత్వంలో రాబోతున్నారు. బోధ్ మాజీ ఎమ్మెల్యే బాబురావు రాథోడ్ గారు వచ్చారు. ఇలా అనేక మంది ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ను పూర్తిగా మర్చిపోయింది, ప్రతిపక్ష పాత్రను మర్చిపోయింది. కంప్లీట్ స్లీపింగ్ మోడ్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అంటే టార్గెట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా? అంటే తండ్రికి పోటీగా అనుకోవచ్చా, నిలబెట్టింది కానీ పార్టీ? మేము ఎవరికి పోటీ అనేటువంటిది కాదండి, మేము ప్రజల యొక్క రక్షణ కోసం ఏర్పడ్డాం. ఈ ప్రాంతం అనేటువంటిది ఏర్పడ్డ తర్వాత దాదాపుగా రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు వారి పరిపాలన ఉన్నారు. దాదాపుగా 2.5 సంవత్సరాలు వీరి యొక్క పరిపాలన. 12.5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఈ ప్రాంతానికి రావాల్సిన విభజన హామీలు అనేటువంటి రాలేదు. ఈ ప్రాంతం జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు. ఇరిగేషన్ పరంగా ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేదు. రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం ఒడ్లు కొనేటువంటి నాదులు లేదు. కళ్ళల్లో ఒడ్లు అట్లే ఉంటున్నాయి. ఎరువులు ఇచ్చే నాదులు లేడు. ఎరువులను ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కేవలం రైతు బంధు, రైతు బీమా అనేటువంటి ఒకటి పెట్టేసి వాళ్ళు మసిబూసి మారేడుగాయలు చేసి తప్పితే ఇంతవరకు తెలంగాణలో ఇంతవరకు కాలేదు. ఇలా మీరు ఒకసారి మహబూబ్నగర్ ప్రాంతాన్ని చూడండి. ఇలా కృష్ణ సంబంధించినటువంటి నీటి సంబంధించినటువంటి వాటాలో ఈ 2 రాష్ట్రాల మధ్యన జరిగినటువంటి నీటి లభ్యత విషయంలో ఇయాటి వరకు కేంద్రం తేల్చకుండా ఇలా అడిగేటువంటి నాదులు లేడు. ఇలా మహబూబ్నగర్ మళ్ళీ ఎడారి ప్రాంతంగా మారిపోతుంది. మళ్ళీ మహబూబ్నగర్కు ముంబై బస్సులు వస్తాయి. మళ్ళీ మహబూబ్నగర్ బిడ్డలు, పాలమూరు కూలీలందరూ కూడా మళ్ళీ ముంబై వలసలు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కృష్ణా డెల్టాలో ఉండబడేటువంటి నీటి లభ్యత కనీసం అలొకేషన్ అనేటువంటిది ఇవ్వకుండానే అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చేసి, అడ్మినిస్ట్రేషన్ అనుమతులతో కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్స్ ఇచ్చేసి వేల కోట్ల రూపాయలు దండుకునేటువంటి చర్యలు చేసి తప్పితే ఎక్కడ నీళ్ళు ఇచ్చిళ్ళు? అంటే కన్స్ట్రక్టెడ్గా ఎక్కడ జరిగింది? నేను అనేది ఏమంటున్నా, ఇక్కడ ఉన్న నీటిని తీసుకుపోయి ఒక దగ్గర ఎత్తిపోయడము, తాత్కాలికంగా ప్రయోజనాలతో అక్కడ నీళ్లు పెట్టడం కాదు. ఏం జరగాలి? కన్స్ట్రక్టెడ్గా జరగాలి కదా. ఏ ప్రాజెక్టు పూర్తయినా కాంక్రీట్ లెవెల్ వరకు పూర్తయితేనే ప్రాజెక్టులు పూర్తయినట్టు. మీరు గ్రావిటీ కెనాల్స్ చేస్తే కనీసం కాలువలు తవ్వకపోతుంది. కాలువలు తవ్వితే ఇక్కడ కూడా కనీసం రిజర్వాయర్ల నింపలేనటువంటి పరిస్థితి. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా కంప్లీట్ గ్రౌండ్ లెవెల్ వరకు, గ్రాస్ లెవెల్ వరకు తీసుకుపోయినాం. జనంబాటలో కూడా కవితక్క ఆ రోజున జనంబాట జరుగుతున్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును మేము సందర్శించినాం. కనీసం ఆ ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు కనీసం వాళ్ళకు కంపెన్సేషన్ కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ
రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు అందించినటువంటి పరిస్థితి. ఇట్లా అనేక సమస్యల వలయంతో కూడుకుని ఉన్నటువంటి తెలంగాణ. కాబట్టి తెలంగాణ పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటిది కేవలం తెలంగాణ రక్షణ సేన మాత్రమే. వీళ్ళు ఆల్రెడీ జాతీయ రాజకీయాల వైపు పరిగెడుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పటికే ధ్వంసం అయిపోయింది. 2.5 సంవత్సరాలుగా ఒక పాలసీ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. 420 హామీలు ఇచ్చిళ్ళు, 6 గ్యారెంటీలు ఇచ్చిళ్ళు. ఇయాటి వరకు ఇక్కడ కూడా ఒక హామీని కానీ ఒక గ్యారెంటీని కానీ వాళ్ళు నెరవేర్చిన పాపన పోలే. కాబట్టి మేమేమంటున్నాం, ఒకరు కాంగ్రెస్ మోసం చేసింది, 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ కూడా విధ్వంసం చేసింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉండబడేటువంటి శక్తి కేవలం కవితకు మాత్రమే. ఇలా జెన్జీ ఉద్యమం జరుగుతుందండి. ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ వయోజనులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మొదలుకుంటే 36-40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మార్పు దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తమిళనాడులో ఇలా టీవీకే కేవలం 2 సంవత్సరాలే కదా పార్టీ పుట్టి సంస్థాగతంగా నిర్మాణం జరిగి నిజంగా ప్రభుత్వ వ్యతిరేకంగా భారీగా కొట్లాడేలు అనేక కార్యక్రమాలు చేయాలి అనేది కూడా కాదు. అక్కడ మార్పును కోరుకున్నారు ప్రజలు, కొత్త పార్టీలను స్వాగతిస్తున్నారు. అదేవిధంగా రేపు రోజున కవితక్క పెట్టినటువంటి ఈ యొక్క పార్టీ కూడా మార్పు దిశగా పోతుంది. కీలకంగా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక భూమిక ఖచ్చితంగా మేము పోషిస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అంటే కేసీఆర్ గారు తెలంగాణకి సంబంధించి ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని సంబంధించి ఏదైతే పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు ఆయన్నే టార్గెట్గా కొన్ని విమర్శలు చేయడం, ఆయన్నే డైరెక్ట్గా కొన్ని తిట్టినటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎందుకని ఆయన కదా కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నత శిఖరం. దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది చేస్తాం. మేము కూడా దానికి అతిథులు ఏం కాదు. ఖచ్చితంగా ఆయన చేసినట్టు త్యాగం అట్లాంటిది, ఆయన చేసినటువంటి ఉద్యమం అట్లాంటిది. కానీ ఒక పార్టీగా రాజకీయ పార్టీగా ఆవిర్భావించడం చేసే ముందు కేసీఆర్ అనే పర్సనాలిటీని చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఒక పార్టీకి అధ్యక్షునిగానే చూస్తారు కదా. కేసీఆర్ గారు తండ్రిగా ఉన్నందుకు తండ్రిని కవితక్క గారు దూషించలే. ఒక పార్టీ అధ్యక్షుడిగా తన పైన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ విమర్శలు చేసేళ్ళు. ఈరోజు మీరు ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్న ఇల్లు అని చెప్పేసి అన్నారు. నిజమే కదా. మీరు మరమనిషిగా మారిన కేసీఆర్ మా మనిషి కాదు అప్పటి కేసీఆర్ గారు అన్నారు. మారిన కేసీఆర్ నాకు అన్నారు తప్పితే మారని కేసీఆర్ను అప్పుడున్న ఉద్యమ కేసీఆర్ గారిని కవితకి ఏం మాట్లాడలే. అది పోను బీఆర్ఎస్ అధ్యక్షుడు కానీ తన తండ్రిని అనలే. ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా ఏముంటుందంటే తండ్రి బిడ్డ అనేటువంటి ప్రేమ ఖచ్చితంగా ఉంటాయి. అది రాజకీయాలకు ఆపాదించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటున్నా 100% ఆయన ఫామ్ హౌస్ మనిషే. ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళట్లేరు. ప్రజలు ఇన్ని కష్టాలలో ఉన్నారు. ఇన్ని కష్టాలలో ఉంటే మరి ప్రజల కష్టాలు తీర్చడానికి ఎందుకు రావట్లేరు? హైడ్రా పేరు మీద కూల్చివేతలు జరుగుతున్నాయి. పేదవాడు ఇండ్లు కూల్స్తూ ఉంటే ఎక్కడ ఉన్నాడు కేసీఆర్, ఎక్కడ ఉన్నాడు కేటీఆర్, ఎక్కడ ఉన్నాడు హరీష్ రావు? వెలుగుమట్ల సంబంధించినటువంటి 750 కుటుంబాల గుడిసెలు కూలుస్తూ ఉంటే ఎక్కడ కేసీఆర్, ఎక్కడ కేటీఆర్, ఎక్కడ హరీష్ రావు అని ప్రశ్నిస్తాను. వికారాబాద్ సంబంధించినటువంటి వేలాది మంది సంబంధించిన రైతాంగం సంబంధించినటువంటి 1200 ఎకరాల సంబంధించినటువంటి అసైన్డ్ భూములను పేద ప్రజల నుంచి గుంజుకుంటే ఎక్కడ కేసీఆర్, ఎక్కడ కేటీఆర్, ఎక్కడ హరీష్ రావు అని ప్రశ్నిస్తాను. మరి ప్రజల సమస్యలలో లేనప్పుడు, ప్రజల దుఃఖంలో లేనప్పుడు, ప్రజల బాధలలో లేనప్పుడు, రైతుల ఆత్మహత్యలలో లేనప్పుడు, ఆటో కార్మికులకు ఆత్మహత్యలు లేనప్పుడు మీ పార్టీ ఎక్కడ ఉన్నది? ఎక్కడ పోరాడుతుంది? అంటే కంటెంట్ని క్రియేట్ చేస్తారు, ఫొటోస్ క్రియేట్ చేస్తారు, ఎక్స్ వేదికగా పోస్టులు పెడతారు. దాంతో సమస్య తీరిపోతుందా? ప్రజాస్వామికంగా ప్రజలలో ఉండి ఉద్యమాలు చేయాలి. మీరు చూడండి, మీరు ఒకసారిగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పూర్తిగా మర్చిపోయారు. ఇవాళ నిజంగా వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అయితే ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగితే 25 సంవత్సరాల పార్టీ వీళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ 25 ఏళ్ళు 26 సంవత్సరాలకు అడుగుపెట్టిళ్ళు. 25 సంవత్సరాల ప్లీనరీని సిల్వర్ జూబ్లీ వేడుకలను అంత అంగరంగ వైభవంగా చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 26వ సంవత్సరం పోయి నీ తెలంగాణ భవన్లో చిన్న రూమ్లో ఎందుకు చేసుకున్నారు? ఎందుకు చేసుకుంటే గడ్స్ మీకు లేవు? ప్రజల మధ్యకు వచ్చి ఎందుకు బహిరంగ సభ పెట్టుకోలేకపోయారు? అంటే మీరు పర్ఫార్మెన్స్ను పూర్తిగా మర్చిపోయారు. చివరకు ఈ పార్టీ 25 ఏళ్ళ సీనియారిటీ ఉన్నటువంటి పార్టీ, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీ మనం మున్సిపల్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు గెలిచిందండి? నిజంగా ప్రతిపక్ష పార్టీగా నువ్వు ప్రజల సమస్యలను ఎండగడుతూ, ప్రభుత్వాన్ని ఎండగడుతూ నువ్వు గనక పనిచేస్తే, నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తే, కాంగ్రెస్ విధానాలను ఎండగడితే నీకెందుకు 15-16 సీట్లు వచ్చినాయి? ఇంత చరిత్ర ఉన్నటువంటి పార్టీ కదా. ఎందుకు నీకు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైనవు? చివరకు సిట్టింగ్ స్థానాలు జూబ్లీ హిల్స్, దుబ్బాక, ఏదైతే నందిని అమ్మాయి మన ఏది కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ చనిపోతే ఆ ఏరియా, ఇవన్నీ కూడా సిట్టింగ్ స్థానాలను ఎందుకు కోల్పోయారు? మీరు పర్ఫార్మెన్సే కనుక ఉండట్లయితే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రజలలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకా వారి యొక్క అహంకారం తగ్గలేదు. కేటీఆర్ గారు అనేక వేదికల మీద చెప్తారు, ప్రజలే తప్పు చేసేళ్ళు, మీరు తప్పు చేయడం ద్వారా మేము ఓడిపోయినాం అని. అంటే ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. మీ విధానాల ద్వారా ఓడిపోలేదా?
బీఆర్ఎస్ పార్టీ మీ విధానాల ద్వారా తప్పుగా ఒప్పుకోవట్లే. ఒప్పుకుంటలేగా. ఇలా నువ్వు గొర్రెలను పంచితేవి, ఒక కుటుంబానికి ఇచ్చి ఒక కుటుంబానికి ఇవ్వకుంటే నిన్ను వ్యతిరేకించు. బీసీ బంధు అంటివి, బీసీ బంధు ఒక కుటుంబానికి ఇచ్చి ఒక కుటుంబానికి ఇవ్వకపోతే వ్యతిరేకత మూట కట్టుకున్నావు. దళిత బంధు ఓ 10 కుటుంబాలకు ఇస్తే మిగతా 50 కుటుంబాలు అక్కడ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నావు. టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు ఒక ఉన్నతమైనటువంటి సర్వీస్, అది అత్యున్నతమైనటువంటి శాఖ. అదే ఒక ఐఏఎస్ యొక్క పర్యవేక్షణలో ఆ శాఖను చాలా ఉన్నతంగా నడిపించాల్సింది. ఇలా టీజీపీఎస్సీ పేపర్లు జిరాక్స్ సెంటర్లో దొరుకుతూ ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవుతా అంటే, ఎస్ఎస్సీ లాంటి పరీక్షను కూడా పారదర్శకంగా నిర్వహించలేనటువంటి నిస్సాయ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కుతా అంటే ఇలా నిరుద్యోగులందరూ నేను వ్యతిరేకించలేదా? ఈ వ్యతిరేకతలో మూట కట్టుకోలేదా? అత్యాచారాలు చేసినటువంటి ఎమ్మెల్యేలను సపోర్ట్ చేస్తే, మానవంగాలు చేసినటువంటి ఎమ్మెల్యేలను సపోర్ట్ చేస్తే, పట్టభగరీలు ఏదైతే అడ్వకేట్ దంపతులను దారుణాత్య చేసినటువంటి హత్యాకోరులను సపోర్ట్ చేస్తే, భూ కబ్జాదారులను సపోర్ట్ చేస్తే, అదే సిట్టింగ్ల స్థానాలకు మళ్ళీ ఇచ్చుకుంటా. పార్టీతో కలిసి ఉన్నప్పుడు ఎందుకని మీరు క్వశ్చన్ చేయలేదు? ఎట్లా వచ్చిన తర్వాత పార్టీ పెట్టింది. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ విల్ని విచ్ఛిన్నం చేసిన ప్రయత్నం చేయము. అదే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కంటూ ఒక అంతర్గతంగా ఒక లైన్ ఉంటుంది. ఖచ్చితంగా వాటి అంతర్గతంగా మనం చెప్పగలుగుతాం. సైలెంట్ గా ఎందుకున్నారని? సైలెంట్ గా లేము మేము. సైలెంట్ గా ఎందుకున్నామంటున్నాం? అంతర్గత వేదికల మీద, అనేక వేదికల మీద కవిత గారు చెప్పిళ్ళు, రిప్రజెంటేటివ్ మేనర్లో చెప్పిళ్ళు, ఉత్తరాలు రాసిళ్ళు, లేఖలు రాసిళ్ళు, ఫోన్లలో చెప్పిళ్ళు, ఉద్యమకారుల గురించి చెప్పిళ్ళు, అనేక వర్గాల గురించి చెప్పినప్పటికి కూడా పెడజేవిన పెట్టిళ్ళు. నేను అందుకనే ఫస్ట్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 2014 సంవత్సరంలో కనీసం ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇయ్యలే. ఆ రోజు కూడా కవితక్క ఎంపీగా పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తూ ఇది నిజంగా అన్యాయము, మహిళ యొక్క ప్రాతినిధ్యం ఉండకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ప్రశ్నిస్తే, ఈరోజు సబితా ఇంద్రారెడ్డికి, సత్యవతి రాథోడ్కి ఇట్లాంటి వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినట్టు పరిస్థితి. మేము ఎప్పుడు ప్రశ్నించకుండా లేము, ఉన్నాము. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీ కాబట్టి, పార్టీకి ఒక లైన్ ఉంటుంది కాబట్టి ఆ లైన్లో ప్రశ్నించినాం. బయటకు వచ్చిన తర్వాత బాజప్తా అంతే కదా. లోపల ఉన్నంతసేపు స్వపక్షంగా ఏదైతే చెప్పాలో, ఎట్లాంటి మేనర్లు వాటిని ఉంటాయో వాటన్నిటిని ఉపయోగించి చెప్పినాం. పెడజమైన పెట్టిళ్ళు వినలేదు. చెప్పకుండా వినకుండా చెడంగా చూస్తామని అంటాం కదా. అనేక సందర్భాలు చెప్పినా కానీ వినలేదు. ఇలా చెడిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆకర్షించేటువంటి పనిలోనే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ ఉంది. ఆ పార్టీని కంప్లీట్ గా ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వాలు ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే పనులనే ఉన్నారేమో. ఇప్పుడు మేము ఒకటి సార్, మేము ఇప్పటి వరకు ఏ నాయకులను అట్రాక్ట్ చేయడం కానీ, మీరు రండి అని చెప్పేసి బలవంతం చేయడం కానీ ఏది కూడా చేస్తలేము. మాకు ఒక 20 సంవత్సరాల ప్రస్థానం ఈ తెలంగాణ ప్రాంతంతో ఉన్నది. ఈ ప్రాంతంలో బతుకమ్మల యొక్క ఔన్నత్యాన్ని, ఈ ప్రాంతం సంబంధించిన సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి మహిళ. కొంతమంది హీరోలకు సహజంగా వాళ్ళకు చరిష్మా అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకు అది దాన్ని చూసి చాలా మంది ఇప్పుడు ఉన్నారు. కానీ కవితకు అరుదైన చరిష్మా ఉన్నది. కవితకు ఉన్నటువంటి చరిష్మా ఈ ప్రాంత సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి చరిత్ర ఆమెకున్నది. ప్రతి ఇంట్లో కవితక్కను ఒక బొడ్డమ్మలాగా, ఒక బతుకమ్మలాగా చూసేటువంటి రూపంగానే కవితక్క యొక్క రూపం ఉంటుంది. అంతటి చరిష్మా కలిగినటువంటి నాయకురాలు మా నాయకురాలు. కాబట్టి మా నాయకురాలు ఎవరిని పిలవడమో, ఎవరిని ఇన్వైట్ చేయడమో, ఎవరిని బ్రతలాడమో ఏది అవసరం లేదు. రాబోయే కాలంలో క్రియాశీలక పాత్ర తెలంగాణ సంబంధించిన రక్షణ పోషించబోతోంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని రేపు రోజున సార్వత్రిక ఎన్నికల కల్లా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళు చెప్పినటువంటి రాక్షస పాలనే వీళ్ళని అంతమొందిస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అహంకారము, ఉద్యమకారులను తొక్కివేసినటువంటి విధానం, రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఉద్యమ ధ్రువులకు మీరు చోటు ఇచ్చేసి ఇలా పట్నం మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, కొండా సురేఖ ఇట్లా అనేక మందిని తీసుకొచ్చేసి ఇక్కడ జులుం చేసేసి, ఉద్యమకారుల పైన జులుం చేసేసి, పార్టీ కోసం 2001 నుంచి జెండాలు పట్టుకొని భుజాన మోసి అనేక వేదికల మీద అనేక సభలు పెడుతుంటే ఆ రోజు ఉద్యమానికి ఆ పి ఆటోలలో, ట్రాక్టర్ల జనాన్ని తరలించినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు? ఆ కార్యకర్తల కుటుంబాలు ఎట్లున్నాయి? ఇలా ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే వాడికి పార్టీ పైన అభిమానం అట్లా ఉన్నప్పటికీ కూడా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయినాయి. ఎవరైతే సోకాల్డ్ లీడర్లు రాజకీయ పునరీకరణలో వచ్చిల్లో ఆ ఉద్యమ ద్రోహులకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నీ పార్టీలో డెవలప్ వెళ్ళు. అసలీ కార్యకర్త అనేటువంటి వాడు అణచివేయబడ్డాడు నీ పార్టీలో. ఆ అసలీ కార్యకర్తలు ఈ రోజు మా దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భావోద్వేగం అది.
కాబట్టి మేము పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళను, ఆ రోజు నుంచి నిలబడినటువంటి వాళ్ళను, ఉద్యమకారులను, అనేక ప్రజా సంఘాలు, ఇలా విశారదన్ మహారాజ్ లాంటి వాళ్ళు వచ్చి మాతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళు వచ్చి మా యొక్క కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎంత ఎందుకు జరుగుతుంది? ప్రజా పోరాటాల్లో మేము ఉన్నాం కాబట్టి జరుగుతున్నది. కాబట్టి క్రమేణా చాలామంది నాయకత్వం వస్తారు. దాంతోపాటు మేము కూడా ఎవరో పెద్ద నాయకులను చూపెట్టాలని మేము అనుకుంటున్నాం. మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులే. ఎందుకంటే మేము ప్రజాస్వామికంగా ఇప్పటివరకు చట్టసభలో పోలే కాబట్టి మీకు కనిపిస్తూ ఉండదు. కానీ ఒక 20 ఏళ్ళ అనుబంధం తెలంగాణ ఉద్యమంతో ఉన్నది మాకు. ఈ ప్రాంత సమస్యల పట్ల కొట్లాడినటువంటి బిడ్డలు. రాళ్ల దెబ్బలు తిన్నాం, బాష్పవాయ గోళాలు తిన్నాం, రబ్బర్ బుల్లెట్లు తిన్నాం, ఒక అసెంబ్లీ ముట్టడి, ఒక సాగరారం, ఒక మిలియన్ మార్చ్, ఒక పాలకుర్తి, ఒక రాయినిగూడెం, ఇలాంటి అనేక చారిత్రక ఘట్టాలు లిఖించినటువంటి బిడ్డలం. 100 కేసులు పెట్టుకున్నటువంటి బిడ్డలం. జైళ్ళలో నుంచి వచ్చి పరీక్షలు రాసినటువంటి బిడ్డలం. మేమంతా కూడా మేము ఎక్కడ ఉద్యమంలో ఎక్కడ తీసిపోయి వేసేటువంటి పాత్ర మాది లేకుండా ఎక్కడ లేదు. ఒక చరిత్ర లిఖించేటువంటి పాత్ర మా తెలంగాణ సంబంధించిన జాగృతి కార్యకర్తలకు, అప్పుడు ఈరోజు తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు ఉన్నది. అట్లాంటివి రేపు చట్టసభలకు పోయే విధంగా ప్రజలలోకి పోయిన తర్వాత ఈ నాయకత్వం నిలబడితే సరిపోతుంది కదా. కొత్త నాయకులు రావాల్సిన అవసరం ఏమున్నది? ఇంకొక మాట చెప్తాం మీకు, యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. ఆ స్థాయిలో మేము పోతున్నాం. రేపు యూనివర్సిటీలో ఉండబడేటువంటి బిడ్డలకు రేపు రోజున పెద్దపీట వేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉద్యమం నుంచి పుట్టినటువంటి బిడ్డలు, ఉద్యమం కోసం పోరాడేటువంటి బిడ్డలు. ఇలా వాళ్ళకి ఎక్కడ న్యాయం చేసేళ్ళు, ఎక్కడా న్యాయం చేసినటువంటి పరిస్థితి. చివరకు కార్పొరేషన్ చైర్మన్లను కూడా అందం ద్రాక్షగా పెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ హయాంలో. మునుగోడు ఎలక్షన్ వస్తే మునుగోడు ఎలక్షన్లో పర్ఫార్మెన్స్ మంచి చేయండి, పార్టీని గెలిపియండి, మీకు కార్పొరేషన్ సంబంధించిన పదవులు ఇస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు పని చేయండి, పార్టీని గెలిపియండి, ఎవరు పర్ఫార్మెన్స్ బాగా ఇస్తే వాళ్ళకు మీకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామని ఏ ఎలక్షన్కి వస్తే ఆ ఎలక్షన్కు కార్పొరేషన్ పదవులను ఎరగా చూపెట్టి కార్యకర్తలతో పని చేయించుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఎవరికి ఇచ్చింది పదవులు? ఏ ఉద్యమకారులకు ఇచ్చింది? అంటే ఇప్పుడు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతాం. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అండి, ఇలా కాంగ్రెస్ పైన మాట్లాడుతున్నాం, బీజేపీ పైన మాట్లాడుతున్నాం, బీజేపీ వ్యతిరేక విధానాల మీద మాట్లాడుతున్నాం. మన బండి సంజయ్ సంబంధించినటువంటి పోక్సో కేసు ఏదైతే వాళ్ళ కొడుకు పైన జరిగితే కవితక్క ఒక 2 రోజులు అందుబాటులో లేకపోవడంతో గాయగత్తరు లేపి ఏమో మాట్లాడట్లేదని. మేము ఉండేదే మా నాయకత్వం మహిళా నాయకత్వం. మా నాయకురాలే, మా అధినేత్రే ఒక మహిళ. ఆ మహిళగా ఉండబడేటువంటి ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటాం. కానీ మాకు కొంచెం విచక్షణ, విజ్ఞత, సంస్కారం ఇవన్నీ ఉన్నటువంటి బిడ్డలం కాబట్టి, ఒక ఆడపిల్ల సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి మగవాడికి ఏం కాదు నష్టం, ఏం జరిగినా మళ్ళీ 4 రోజులు సర్వే అవుతారు. కానీ ఒక ఆడపిల్ల ఒక్కసారి కనుక ఇబ్బంది పడితే జీవితాంతం ఆ మచ్చట్నే ఉంచే సమాజం ఇక్కడ ఉన్నది కాబట్టి ఆచితూచి స్పందించడం, లుకౌట్ నోటీసులు ఇవ్వాలని చెప్పి స్పందించడం, ఇలా బీజేపీ పైన కూడా మేము స్పందించడం. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంకా అత్యుత్సాహం పెట్టి మొత్తం దీన్ని క్లెయిమ్ చేసుకున్నట్టు విషయం చేసింది. మరి నీ పార్టీలో అత్యాచారాలు చేసినట్టు నాయకుల గురించి ఇవాళ ఎందుకు మాట్లాడలేరు? నిన్నగాక మొన్న జనగామ దగ్గర ఒక సంఘటన జరిగింది. అప్పు కట్టలేదని చెప్పేసి వారి యొక్క బిడ్డను తీసుకుపోయి బీఆర్ఎస్ నాయకుడికి ఇచ్చి పెళ్లి చేసిల్లట. మరి దాన్ని మాట్లాడాలిగా, ఖండించాలి కదా. ఈ పార్టీ ఎందుకు ఖండించట్లేదు? అంటే సామాన్యునికి ఒక న్యాయం, మీ పైన వ్యక్తిగత విమర్శలు చేసినందుకు, మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినందుకు బండి సంజయ్ మీద మీరు పర్సనల్గా తీసుకున్నారు. కానీ మేము ఏమంటాం, చట్టం పని చేసుకుంటూ పోతుంది. అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాం. కానీ మీ అంత అగ్రెసివ్గా పోయి అమ్మాయి ఫొటోస్ను కూడా మొత్తం ఫేస్ రివీల్ చేసేసి పెట్టడం అనేటువంటిది ఇది ఎట్లాంటి సంస్కారము? నీ పార్టీ నేర్పిన సంస్కారం ఇదేనా? నీ సోషల్ మీడియా మొత్తం అమ్మాయి ఫోటోలు రివీల్ చేసి పెట్టింది. ఇది నా చెల్లో, నీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతే మనం చేస్తాం అట్లా? అంటే కేటీఆర్ గారు కూడా బండి సంజయ్ గారిని రాజీనామా చేయాలని చెప్తారు. బీజేపీ పార్టీ ఏమో మీ చెల్లెలు ఇట్లా మద్యం దాంట్లో ఉరికిపోయినప్పుడు నువ్వు రాజీనామా చేసినావా, మీ నాయన రాజీనామా చేసినా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఏమంటారు దాన్ని? మేము ఒకటే అంటున్నాం, నిజంగా ఆ వేదిక పంచుకోవడమే దురదృష్టకరం. ప్రధాని మంత్రితోనే ఆ రోజుని ఇంత గంభీరమైనటువంటి ఆరోపణలు, ఇంత భయంకరమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు ఆరోపణలను తిప్పికొట్టిన తర్వాత, ఆరోపణల నుంచి మాది ఏం లేదని చెప్పేసి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత వేదిక పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా, కేంద్ర సంబంధించిన హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి బాధ్యత ఉన్నది. నైతికంగా ఆయన రాజీనామా చేస్తే విలువలు ఉండేటివి కాబట్టి ఆ విధంగా ఆయన చేయాలనేటువంటి మేము డిమాండ్ చేసినాం. రెండోది, ఇప్పుడు మేము లిక్కర్ కేసు ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా స్వయంగా కవిత గారే రాజీనామా చేస్తామని చెప్పేసి అన్నారు. వారించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వారి యొక్క మాట మీద మేము ఆ విధంగా ఉన్నాం. ఇవాళ ఏమింది లిక్కర్ కేసు? రౌస్ ఎవెన్యూ కోర్టు ఏం చెప్పింది? రౌస్ ఎవెన్యూ కోర్టు కనీసం కేసును మొత్తం డిస్మిస్ చేసింది. 3 సంవత్సరాలు పర్యవేక్షణ చేసింది. 4 నెలలు ఈ కేసును పైన న్యాయమూర్తి వచ్చేసి విచారణ చేపట్టి 4 నెలలు పర్యవేక్షణ చేసిన తర్వాత ఈ కేసును మొత్తం కూడా ఫాల్స్ ఎలిగేషన్,
ఎక్కడ కూడా దీనికి ఒక రూపం లేదు, తలాతోక లేకుండా ఉన్నది కేసు అని చెప్పేసి ఆడపిల్లని అనవసరంగా 5.5 నెలలు జైల్లో పెట్టి వేధించిల్లు మీరు అని చెప్పేసి కేసును డిస్మిస్ చేసినటువంటి దాఖలా లెక్కలు. ఇవాటి వరకు నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, కామన్వెల్త్ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, అగస్టా కుంభకోణం కావచ్చు, టూజు స్పెక్ట్రమ్ కావచ్చు, కాంగ్రెస్ చేసిన అనేక కుంభకోణాలు కొన్ని సంవత్సరాలు కాలయాపన జరిగింది. బై గాడ్ గ్రేస్ నేచర్ గిఫ్ట్ అనుకుంటున్నాం. మేము పార్టీ పెట్టే ముందే కవితక్కకు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి ఇవ్వడం, ఇలా దేశం ముందు సిగ్గుపోయి దేశం ముందు సిబిఐ తల వంచుకునే విధంగా జేబు సంస్థలుగా కేంద్ర ప్రభుత్వంకి మారిపోయి అనేటువంటి అపవాదు మూట కట్టుకునే విధంగా ఇలా సిబిఐ ఈడీలు తయారైనాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ముఖం తెలివి కోసం హైకోర్టుకు పోయారు. తప్పితే మాకు వచ్చినటువంటి క్లీన్ చిట్ అన్నటువంటి 100% రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటిదే. ముఖ్యంగా ఇంకా ఫర్దర్గా హైకోర్టులుగా పోయినాక కూడా ఇదే జరుగుతుంది తప్పితే ఇంకేం మార్పు అనేటువంటిది ఉండదు. కాబట్టి మేము న్యాయాన్ని ధర్మాన్ని నమ్మేటువంటి బిడ్డలుగా ఖచ్చితంగా న్యాయస్థానాలకు మేము అదేవిధంగా అక్కపైన పడినటువంటి మచ్చ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోనే మాయమైపోయింది. ఇకపోతే రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ ఇయర్లోనే ఆల్మోస్ట్ చెప్తున్నారు అంతా కూడా. అంటే ఇక్కడ ఈ జిహెచ్ఎంసీకి రెడీగా ఉన్నారా టీఆర్ఎస్ పార్టీ, కవిత గారు దానికి సిద్ధంగా ఉన్నారా? కమిటీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా ఫామ్ అవుతున్నటువంటి మేము ఏమంటున్నాం, ఇప్పుడు మేము పార్టీగా పుట్టిన నెలలోలే కావచ్చు, కానీ జాగృతిగా మాకు విస్తారమైనటువంటి కమిటీలు ఉన్నాయి. గతంలో దరిదాపుగా మేము 6 అనుబంధ విభాగాలతో మొదలైనటువంటి మేము దరిదాపుగా ఇవాళ 27-28 శాఖలుగా మా తెలంగాణ జాగృతి సంబంధించిన పనిచేసేది. చివరకు వికలాంగులకు కూడా ఒక విభాగాన్ని పెట్టుకున్నాం, రైతులకు ఒక విభాగాన్ని పెట్టుకున్నాం, వైద్య సేవల కోసం వైద్య విభాగాన్ని పెట్టుకున్నాం, చివరకు లిటరేచర్ కోసం పుస్తక విభాగాన్ని పెట్టుకున్నాం. ఇట్లా ఒక ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉన్నటువంటి సంస్థ ఆ రోజున తెలంగాణ జాగృతి. కాబట్టి ఆ సంస్థగా మేము వచ్చి పార్టీలుగా మారినాం. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి మా సంబంధించిన జాగృతి సంబంధించిన మూలాలు ఏవైతున్నాయో ఆ మూలాలే ఈరోజు మాకు ఉండబడేటువంటి క్యాడరు. ప్రతి గ్రామాన మాకు సంబంధించినటువంటి క్యాడర్ ఉన్నది. మేము దాన్ని క్రమేణా నిర్మాణం చేసుకుంటూ పోతా ఉన్నాం. రేపు ఇక్కడ జరిగేటువంటి 3 సంబంధించినటువంటి కార్పొరేట్ ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, రేపు జిహెచ్ఎంసీలో జరిగేటువంటి ఎన్నికలు ఏవే ఇచ్చినా ఖచ్చితంగా అన్ని డివిజన్ల నుంచి తెలంగాణ రక్షణ సేన నుంచి అభ్యర్థులు నిలబడతారు. మేము పార్టీగా పుట్టక ముందుకే ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా మేము పొత్తు పెట్టుకొని మా సంబంధించిన సానుభూతి పరులను 40 మందిని గెలిపించుకున్నాం కదా. ఇలా వడ్డపల్లి మున్సిపాలిటీని కుట్టాం కదా. ఇలా పెద్దపల్లిలో 2వ ప్రతిపక్షంగా మేమే ఉన్నాం కదా. మరి ఈ అక్క సంబంధించినటువంటిది చరిష్మా లేకుండా కేవలం ఆ రోజు 40 గెలిచినాం. ఈరోజు పార్టీ జెండా పెట్టుకొని ఈ పచ్చకండవతోని ఈ పాంచజన్య శంకారావం పూరించినటువంటి బిడ్డలుగా ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని, సామాజిక తెలంగాణను, అదేవిధంగా రైతును రాజును చేయడాన్ని, అదేవిధంగా ఏదైతే ఉపాధి ఉద్యోగ అవకాశాలను, అదేవిధంగా ఉద్యమకారులకు ఏదైతే 1,00,000 పోస్టులు ఇచ్చే విధంగా మేము పార్టీ ఏర్పాటు రోజు ఏదైతే ప్రకటించినామో ఇవాళ ఈ పాంచజన్య శంకారావం అంతా గ్రామాన పూరిస్తాం. రేపు వచ్చేటువంటి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మా అభ్యర్థులు ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి మా ఎంపీడీసీ అభ్యర్థులు ఉంటారు, ప్రతి దగ్గర నుంచి మా జెడ్పీటీసీ అభ్యర్థులు ఉంటారు. రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మా కార్పొరేట్ అభ్యర్థులు నిలబడబోతున్నారు. టార్గెట్ 2028 కాదు, ఈ జిహెచ్ఎంసీ నుంచే మొదలు సంస్థాగతంగా బలపడతాం కదా. పార్టీ సింబల్ వస్తుంది, సింబల్తో బలపడతాము, సింబల్ ప్రజలలోకి వెళ్ళిపోతుంది. గెలుస్తామా ఓడిపోతామా అనేటువంటిది కాదు. ఈ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసుకోవాలా, ప్రజలలోకి తీసుకుపోవాలా, గెలిచిన అభ్యర్థులతోని ప్రజా సమస్యల మీద కొట్లాడాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఎజెండా. గెలుపోటములు ఏ పార్టీలకైనా సహజంగా జరుగుతూనే ఉంటాయి ప్రజాస్వామ్యంలో. దాన్ని ఇలా ఏమంటారు ఒక క్రైటీరియాగా తీసుకొని దాంతోనే పార్టీ ఇదని అదని డిసైడ్ కావాల్సిన అవసరం లేదు. తినబోయే ముందు రుచులు ఎందుకు, రేపు జరుగుతుందిగా సార్వత్రిక ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ కండవ ఎట్లా పోటీ ఇస్తుంది, ఈ కండవ ఏం చేస్తుంది, ఈ రాజకీయాలను ఎట్లా మార్చగలుగుతుంది అనేటువంటిది రేపు చూస్తారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు. రేపు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకవేళ 2028కి వచ్చేటప్పటికి పరిస్థితులు మారి మనం అందరం కలిసి వద్దాం అని చెప్పి అంటే కనుక ఏమన్నా అవకాశం ఉంటుందా? కలుస్తారు? లేదండి, మేము పూర్తిగా రాజకీయ పరమైనటువంటి విభేదాలతోని రాజకీయ సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి అంశాలతో విడిపోయి బయటికి పంపివేయబడినటువంటి బిడ్డలం. చివరకు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనేది కూడా నిరూపించలేవు. కనీసం ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు కవితకు. పాపం ఏం పాపం చేసిందో తెలియని పాపం. కాబట్టి ఒక ఆడపిల్లను, ఇంటి బిడ్డను తండ్రి పెట్టిన పార్టీల నుంచి నిర్దాక్షిణ్యంగా కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా బయటికి పంపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. డ్రగ్స్ కేసు అయితే పైలట్ రోహిత్ రెడ్డికి వివరణ కోరుతూ నోటీసులు ఇస్తారు. అంటే మీకు లంగలు, దొంగలు, డ్రగ్స్ కేసులు, మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళకు, అమ్మాయిలను అది చేసిన వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు మీరు నోటీసులు ఇచ్చి నోటీసులు సర్వ్ చేసి గౌరవప్రదంగా వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరుతారు. ఇవాటి వరకు పైలట్ రోహిత్ రెడ్డి మీద మరి వివరణ కోరిలు మరి ఏం వివరణ ఇచ్చి ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా,
మేము భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు కానీ బీఆర్ఎస్ లో కలవడం అనేటువంటిది కానీ మేము చేయట్లేదు. చివరి కవితక్క స్వయంగా అదే అంటున్నా, ఇప్పుడు కవితక్క స్వయంగా వారి తండ్రినే టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించిల్లు. అట్లాంటి ధైర్యం కలిగిన బిడ్డ నేనేమంటున్నా, ఖచ్చితంగా నేనేమంటున్నా, సార్ నిజంగా వస్తానంటే మా పార్టీకి సలహాదారులుగానో లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి ఒక అనుభవజ్ఞులు కాబట్టి మా అక్క వెనుక ఒక తండ్రిగా ఉండి నడిపించడానికి వస్తారు, స్వీకరిస్తాం. తప్పకుండా వారి యొక్క విలువైన సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఎక్కడండి, అదే అహంకారం నడుస్తూ ఉంది. ఇంకా ప్రజల మధ్యన ఉండేటువంటి విషయంలో ప్రజలే ఇంకా తప్పు చేసిళ్ళు, మీరు చేసిన తప్పుతోనే మేము ఓడిపోయినాం అంటున్నాం, కానీ మా చర్యల ద్వారా మేము ఓడిపోయినాం అనేది యాడికి కూడా ఒప్పుకుంటలేడు కదా కేటీఆర్ గారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమన్నాడు, ప్రజలను ఉద్దేశించి మేము లంగలకి ఇచ్చినా దొంగలకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మీరు ఓటు కేసీఆర్ ముఖం చూసి ఓటు వేయాలని చెప్పేసి. అంటే ఏం కర్మ ప్రజలకు, నువ్వు లంగలకు దొంగలకు ఎందుకు టికెట్ ఇస్తావు, మంచోళ్ళకి అని చెప్పేసి కవితక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా. కాలువలు సాఫ్ చేసేటోనికి, కరెంటు బల్బులు పెట్టించేటోనికి, కుటుంబం దగ్గరికి పోయి ఇల్లు పర్మిషన్ తీసుకొచ్చేటోనికి, పనిచేసేటోనికి లంగలకు దొంగలకు ఎందుకు ఇస్తామని చెప్పేసి ప్రశ్నించినట్టు మేము. అంటే వాళ్ళ ఇంకా ఎట్లాంటి స్థితిలో ఉన్నారంటే ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన, మనం ఏది చెప్తే అది జరగాలనేటువంటి పాలన జరిగింది. కాబట్టి ఇవాళ మీ దుస్థితి ఈ విధంగా ఉన్నది. ఇవాళ తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా మీ పార్టీ పేరు నుంచి తొలగించుకొని జాతీయ రాజకీయాల వైపు, పంజాబ్ సంబంధించిన రాజకీయాల వైపు, మహారాష్ట్ర రాజకీయాల వైపు, అక్కడ రైతుల వైపు మీరు ఇక్కడ సమస్యలు వదిలిపెట్టి ఎప్పుడైతే పరిగెట్టిలో ఈ ప్రాంతంలో ఇవాళ మీరు బొక్కబోర్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ తోనే అనేటువంటి పోయేటువంటి పరిస్థితి లేదు. మీకు ఇంకో మాట చెప్తా, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న 119 నియోజకవర్గాల్లో 38% ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి సంపూర్ణంగా వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఎలక్షన్ చేసినా, వాళ్ళు ఏ పద్ధతులు చేసినా వాళ్ళకు ఫుల్ ప్రెజర్ పరిస్థితి లేదు. 5 ఏళ్ళు అధికారానికి దూరమైనటువంటి బీఆర్ఎస్ ఎన్ని మాయమాటలు చెప్పినా వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ మాయమాటలు ఇంకా ప్రజలు నమ్మడం పెట్టిన పరిస్థితి లేదు. బీజేపీకి అసలే స్కోప్ లేదు. అర్బన్ ప్రాంతంలో అంత ఇంత కొంత పెరిగే ప్రయత్నం జరుగుతుంది కావచ్చు, కానీ రూరల్లో అసలు వాళ్ళకి ఎట్లాంటి స్కోప్ లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ప్రజలు చూసేది ఏంది, కేవలం టీఆర్ఎస్ పార్టీని చూస్తూ ఉన్నారు, కవితక్క నాయకత్వాన్ని చూస్తున్నారు. ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే ఇంటిని ఏ విధంగానైతే ఒక మహిళ తీర్చిదిద్దుతుందో, ఇంటి పోషణను ఏ విధంగా చూస్తుందో, అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి బిడ్డల యొక్క పెంపకాన్ని ఏ విధంగా చూస్తుందో, వాళ్ళ ఉన్నత చదువులను ఎట్లా చూస్తుందో, ఎట్లా ఇంటిని తీర్చిదిద్దుతుందో, ఎట్లా పొదుపు చేస్తుందో ఒక మహిళ, అట్లా ఇంటిని కాపాడుకుంటుంది ఒక తల్లి. కాబట్టి ఒక తల్లి లాంటి పాలన జరగాలంటే ఒక ఇంటిని ఏ విధంగానైతే ఒక మహిళ రక్షిస్తుందో అట్లా తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకత్వాన, కవిత నాయకత్వాన రేపు మహిళా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా పురోగమిస్తుంది. ఈ రాష్ట్రం కూడా ఒక అన్నపూర్ణ స్వరూపంగా రేపు ప్రజలకు ఇంత అన్నం పెట్టే విధంగా, ఉపాధి కల్పించే విధంగా జరుగుతుంది. ఇలా ఉచిత విద్య అంటున్నాం మేము. ఉచిత విద్య ఇప్పటి వరకు ఏ పాలకులు అందించగలిగిల్లండి? ఇలా విద్య మొత్తం కార్పొరేట్ మయమైంది. నా పిల్లల సంబంధించిన ఫీజులు కట్టుకోలేకనే నేను అప్పుల పాలవుతున్నా. నా పిల్లోని ఇంజనీరింగ్ లేకుంటే డాక్టర్ సీట్ సంబంధించినటువంటి మెడికల్ సీట్ వస్తే వాళ్ళ డొనేషన్లు కట్టలేక, కోటాను రూపాయలు పెట్టలేక, విదేశీ విద్యను అందించలేక నేను అప్పుల పాలవుతున్నా. ఇలా నాకు రైతు బంధు ఏమవసరం, నాకు రైతు బీమా ఏమవసరం? ఇదే ఉచిత విద్య ఇస్తే నేనే పొదుపు చేసుకుంటా కదా. నా పిల్లల చదువులు భారం నాకు తగ్గితే నేను పొదుపు చేసుకుంటా. నేను పొదుపు చేసుకుంటే 4 ఊరికి మిత్తిలకి ఇప్పుకుండేటువంటి పరిస్థితుల్లో నేను ఉంటా. తద్వారా నా ఆర్థిక స్వావలంబనం అనేటువంటి మెరుగవుతుంది. తద్వారా రాష్ట్రం కూడా ఆర్థికంగా పురోగమిస్తుంది. ఇలా నా ఇంట్లో ఒక రోగం వచ్చింది, లేకుంటే ఏదో నొప్పి వచ్చింది, ఒక 10 లక్షల తాకిడి నాకు తిన్నా, నేను హాస్పిటల్లో పోయానంటే నేను అప్పుల ఊబిలో కూరుకపోతున్నా కదా. కాబట్టి ప్రజలు కూడా ప్రేమాలు, ఉచిత విద్య అంటుంది కవితమ్మ, ఉచిత వైద్యం అంటుంది కవితమ్మ. ఈ 2 కనుక నేను చేయకపోతే రాళ్లతో కొట్టమని చెప్పి ఛాలెంజ్ ఇస్తుంది. అంటే అంత ఉక్కు సంకల్పం కలిగినటువంటి మహిళ ఈ మాటలు అంటుందంటే ఖచ్చితంగా కవితమ్మ నాయకత్వాన్ని మనం బలపరచవచ్చు. ఈ 2 కనుక ఆమె చెప్పినట్టు కనుక ఫ్రీ వస్తే మన కుటుంబాలు అనేటువంటిది నెత్తిన పాలు పోసినట్టే కవితమ్మ అని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కవితక్క ఏది మాట్లాడినా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మీ చుట్టూ ఏమున్నాయి? ఇలా బీజేపీతో మైత్రి కోసం తాతలాడుతున్నారు ఇలా బీఆర్ఎస్ నాయకులు అనేది సుస్పష్టం. ఇలా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించిన మేము కాంగ్రెస్ తో కానీ మేము మా ఎజెండా అనేటువంటిది స్పష్టంగా ఉన్నది. ప్రజలకు మేలు చేసేటువంటి ఎజెండా పెట్టుకొని పోతున్నాం. బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దించుతాం. చదువుకున్నటువంటి విద్యార్థికులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికులను బరిలో దించబోతున్నాం. కాబట్టి ఈ కండువే రక్షణగా ఉంటుంది.
కవితక్క మొహమే మాకు ఒక చరిష్మాగా మేము తీసుకుపోబోతున్నాం. కాబట్టి మా యొక్క విధానాలను ప్రజలకు తీసుకుపోయి మేము సింగిల్గానే పోటీ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాం. ఒకవేళ భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు ఎవరన్నా మమ్మల్ని కనుక సంప్రదిస్తే మా నాయకత్వం మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా జిహెచ్ఎంసీ రాబోయేటువంటి ఆ ఎలక్షన్స్లో, ఎందుకంటే మన మున్సిపల్ ఎలక్షన్స్లోనే చూసాం, ఈసారి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ స్పిరిట్ కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు, నాకు తెలిసి ఈసారి జిహెచ్ఎంసీ నుంచి అది చూడబోతున్నామేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.